తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాలాంటి నూతన శాసనసభ్యులకి మార్గదర్శనం చేయాలని, భవిష్యత్తులో కొత్త తరహా రాజకీయాలకి సభా సాంప్రదాయాన్ని నెలకొల్పాలని, నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలతో మీరు విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నౌ క్వశ్చన్ అవర్. గౌరవ సభ్యులకందరూ కూడా మరొకసారి నిన్నటి మాదిరిగానే విజ్ఞప్తి. మనకు డిమాండ్స్ కూడా మళ్ళీ 12 ఉన్నాయి. రాత్రి నేను ఎంత సమయమైందో మీకు అందరికి తెలుసు. కాబట్టి క్వశ్చన్ అవర్లో మనం ఒక ప్రాక్టీస్ చేసుకుందాం. క్వశ్చన్ అడగడానికి సూటిగా అడగడం, దాని జవాబు సూటిగా చెప్పడం. దాంతో మనం 10 క్వశ్చన్లు పూర్తి చేసుకోగలుగుతాం. మిగతా బిజినెస్ కూడా పూర్తి చేసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా గ్రహించి పూర్తి సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మొదటి ప్రశ్న క్వశ్చన్ నంబర్ 1096, మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్. అధ్యక్ష, ముందుగా మీకు 74వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. మీరు మీ అమ్మగారి రికార్డును బ్రేక్ చేస్తూ నిండు 100 ఏళ్ళు మంచి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, మీరు నిజంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే సేవ, మీకు ప్రజల పట్ల ఉండే కన్సర్ను, బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల, గిరిజన ప్రజల పట్ల మీ సేవాభావం, మీ పనితీరు మాలాంటి వాళ్ళందరినో మరి మాకు ఎన్నో అనుభవాలు ఇచ్చింది. మీరు మాకెంతో స్ఫూర్తిగా నిలిచారు అధ్యక్ష. మరొకసారి మీ అందరికీ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. ఏ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వ వైద్య కళాశాలలు 5, ప్రైవేట్ కళాశాలలు 15. బి ప్రశ్నకు సమాధానం రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలు 12, ఈఎస్ఐ 1, ప్రైవేట్ రంగంలో 9. ఇకపోతే అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 1 ఈఎస్ఐ కళాశాల, 24 ప్రైవేట్ కళాశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాటి సీట్ల వివరాలను కూడా సభా సమక్షంలో పెట్టాము అధ్యక్ష. ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్రంలో మొత్తం 3800, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1340, సూపర్ స్పెషాలిటీ సీట్లు 22. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం డాక్టర్లు 9235, నర్సింగ్ సిబ్బంది 6365, పారామెడికల్ అండ్ ఇతర సిబ్బంది 11803, మొత్తంగా 27403. ఈ ప్రశ్నకు సమాధానం 12 వైద్య కళాశాలల స్థాపన కోసం రూపాయలు 6005 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. గౌరవనీయులు డాక్టర్ ఆనంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ గతంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మళ్ళీ ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టిందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే నా ప్రశ్న, ఈ కొత్తగా పెట్టినటువంటి మెడికల్ కాలేజీలలో కావచ్చు, లేకపోతే పెట్టబోతున్నటువంటి కాలేజీలలో కావచ్చు, కేంద్రానికి సంబంధించినటువంటి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా ఎంత ఉన్నది అనేది తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇంకా ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల లోపల మెడికల్ కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ చాలామంది డాక్టర్స్ను వీళ్ళందరినీ కూడా సిబ్బందిని ఇంకా నర్సింగ్ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసినామనే విధంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ రూరల్ ఏరియాకు పోతున్నటువంటి డాక్టర్సు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అర్బన్ ఏరియాలలో వాళ్ళకు వస్తున్నటువంటి హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉండటము, రూరల్ ఏరియాలో తక్కువగా ఉండటము, మళ్ళీ అక్కడికి పోతే ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు అవుతాయో అనేటటువంటి ఒక కొంచెం సందిగ్ధ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రెగ్యులర్ ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి విషయము, లేకపోతే అట్లాగే రూరల్ ఏరియాలో పనిచేసేటటువంటి డాక్టర్లకు ఏమన్నా ఇన్సెంటివ్స్ లాంటి ఆలోచిస్తుండో అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈ గవర్నమెంటు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్సు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు అనేటటువంటి ఒక నిబంధన తీసుకొస్తున్నారు. కాబట్టి మరి కొంతమందిని ఇప్పుడు వైద్య విధాన పరిషత్ నుంచి కావచ్చు, అదేవిధంగా లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మనం డిఎంఈ సైడ్ సరెండర్ చేసుకుంటా ఉన్నాము. దాదాపు ఒక 30 నుంచి 40% అట్లా తీసుకుంటున్నాం. కాబట్టి మరి వాళ్లకు ఇవేమన్నా నిబంధనలు వర్తిస్తాయా?
దీనికి ఎందుకంటే 1996 కంటే ముందు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష 1996 కంటే ముందు సర్వీస్లో వచ్చినటువంటి వాళ్లకు ఇది వర్తించదు. తర్వాత సర్వీస్లోకి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రాక్టీస్ చేయకూడదు అనేది ఉంది. కాబట్టి దీని మీద ఇంకొంచెం స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మెడికల్ కాలేజీ లోపల కొత్తగా పారామెడికల్ కోర్సులు అనేటటువంటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనేటటువంటి విషయం తెలిసింది అధ్యక్ష. ఏమేం కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు, అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనే దాని మీద కొంచెం స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రూరల్లో ప్రాక్టీస్కు చేసేటటువంటి డాక్టర్సు నేటివ్ డాక్టర్స్కి కొంచెం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అధ్యక్ష, ఉదాహరణకు మా వికారాబాద్లో మెడికల్ కాలేజ్ వచ్చింది. మా వికారాబాద్కు సంబంధించినటువంటి డాక్టర్ రామచంద్ర అని నిజామాబాద్లో సర్జన్గా ఉన్నాడు, మంచి సర్జన్ ప్రొఫెసర్ అధ్యక్ష. అట్లాగే మా ఫ్రెండ్ డాక్టర్ వేదవ్యాస అని చెప్పి మంచిర్యాలలో ఉన్నాడు. ఈ నేటివ్ వాళ్లకు ఒకవేళ ఇట్లా